హలో ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎంతమందికండి మిల్లెట్స్ జావా తాగడం అస్సలు ఇష్టం ఉండదో చెప్పండి. ఎందుకంటే హెల్త్‌కి మంచిది కదా! అందుకే ఎవరు ఇష్టపడరు. అదే మనకు బయట బిర్యానీ అన్నా, పానీపూరి అన్నా చాలా ఇష్టం ఉంటుంది కదా! అది మీకే కాదండి ఎవ్వరికైనా ఇష్టం ఉంటుంది. బట్ అలాంటివి మానేసి సడన్‌గా ఇలాంటి ఫుడ్ తినాలన్నా, తాగాలన్నా ఇష్టపడరు. బట్ దేనికైనా టైం పడుతుందండి. ఏ హెల్త్ ఇష్యూస్ అయినా మన దాకా వచ్చే వరకు తెలీదండి. ఏం తినాలి, ఏం తినొద్దనేది. అంటే నాకేం పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం లేవులెండి. బట్ ఏందంటే ముందు జాగ్రత్త కోసం అంటే మనం చూసే మన పిల్లలు గూడా తింటుంటారు గదా! మనం బయట ఫుడ్, జంక్ ఫుడ్ తింటే వాళ్ళు గూడా తింటుంటారు గదా! నేనైతే ఈ మధ్య కాలంలో మాక్సిమం బయట ఫుడ్డు అవాయిడ్ చేశానండి. సమ్ టైమ్స్ తప్పదు. బట్ ఏంటంటే మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా సరే ఇట్లా మిల్లెట్స్‌కి అలవాటయిపోయానండి. ఇవి తినడం స్టార్టింగ్‌లో ఎవ్వరికి అస్సలు ఇష్టం ఉండదండి. బట్ మనం చేసే విధానం బట్టి దాని ఫ్లేవరే చాలా బావుంటుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. మిల్లెట్స్ అని నేనైతే ఈ వీడియోలో కొర్రలు, జొన్నలు, రాగులు ఈ మూడిటిని బాగా కడగాలండి. ఎందుకంటే సన్నటి డస్ట్ ఉంటుంది. సో, బాగా కడిగిన తర్వాత వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టిన వాటర్‌ని అస్సలు పారబోయకండి. అది చాలా మంచిది. సో, నేనైతే ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. ఇత్తడి గిన్నె అనేది చాలా మంచిది. అది మన పాతకాలం నుంచి గూడా చెప్తూ వస్తున్నారు. అల్యూమినియం అనేది చాలా వరకు మాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే అంటే ఇవి వాటికి అలవాటయ్యారు. సో, మెల్లమెల్లగా ఏదైనా సడెన్‌గా నేను చెప్పట్లేదు. మెల్లమెల్లగా. నాకేందంటే ఇత్తడి వాటిలో మిల్లెట్స్ జావా అలా చేయడం అనేది చాలా ఇష్టము. సో, కర్రీస్ అని తప్పవు. బట్ ఇలాంటివి లిక్విడ్స్ లాంటివి ఇలాంటి దాంట్లోనే చేయండి. సో, నేనైతే 4 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నా అండి. దాంట్లో టేస్ట్ కోసం అంటే చప్పగా లేకుండా ఫ్లేవర్ కోసము కొంచెం లైట్‌గా హాఫ్ స్పూను జీలకర్ర, ఓమా వేశానండి. అండ్ సాల్ట్ కూడా వేశానండి టేస్ట్ కోసం. సో, ఇవి బాగా మా పక్కన అంటే మసిలిపోవాలి. అంటే బాగా వేడవ్వాలి, హీట్ అవ్వాలి. ఈలోపు మనం మిక్సీలో ఈ మిల్లెట్స్ నానబెట్టుకున్నాం కదండీ! అవి మిక్సీ పట్టుకోవాలండి. సో, ఇలా చేయడం వల్ల తొందరగా అంటే నానబెట్టి చేసిన దానికి, పౌడర్ చేసి పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. సో, మిల్లెట్స్ దయచేసి అస్సలు పౌడర్ చేసి అంటే వాష్ చేసి పౌడర్ చేసి స్టాక్ పెట్టుకుంటారే అలా చేయొద్దు. నానబెట్టాలి. నానబెడితేనే పిల్లలు గూడా తినొచ్చు. డైజెషన్ ప్రాబ్లమ్ అస్సలు రాదు. చిన్న పిల్లలు 6 మంత్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వాళ్ళైనా ఇది ఈ మి ఈ మిల్లెట్స్ జావా అనేది చాలా అంటే చాలా మంచిది. సో, ఇలా వాటర్ మసులుతుంది గదా! బాగా వేడవుతుంది గదా! మనం గరిటెతో ఇట్లా కలుపుకోవాలండి. లేకపోతే ఇంకా ఏమంటారు గడ్డలు కడుతుందంటారు. కింద ఉంటల్లాగా వస్తాయి. అవి మిక్స్ అవుతాయన్నమాట. సో, మెల్లగా స్లోగా స్లిమ్‌లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత ఓకే. వదిలేయాలండి. సో, మధ్య మధ్యలో చెక్ చేయాలండి. లేకపోతే కింద అడుగంటుతుంది. అంటే మాడిపోతుంది, అంటుకుంటుంది అంటారు గదా! అలా. సో, చెక్ చేసుకుంటూ ఉండండి. సో, మాక్సిమం ఒక 20 మినిట్స్ పడుతుందండి. సిమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. పొంగిపోతుంది. ఇలాంటి లిక్విడ్స్ చేసేటప్పుడు మాక్సిమం సిమ్‌లోనే పెట్టండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. సో, మాక్సిమం అయిపోయిందండి. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే హెల్త్‌కి మంచిదంటేనే కొంచెం టేస్ట్ ఉండవు. కానీ అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఏ ఒక్కటే మన హెల్త్ అనేది మన చేతిలోనే ఉంది. సరే తింటూ ఓకే. టైం పడుతుంది. ఇలాంటి అలవాటు కావాలంటే మాక్సిమం టైం పడుతుంది. కానీ మన గురించి కాదండి. మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు మనం బయట ఫుడ్ తింటుంటే వాళ్ళకి అదే పెట్టాల్సొస్తుంది. సో, అలా ఎప్పటికి చేయకండి. ఏదైనా సరే మన దాకా వస్తే గానీ హెల్త్ ఇష్యూస్ అనేది తెలీదండి. చూస్తుంటాం. అంటే మీరు ఓకే అండి. అందరు చెప్పింది కరెక్టే. ఏది తిన్నా, ఏది తాగినా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, లైఫ్‌ని ఎంజాయ్ జేయాలనుకుంటారు. మన వరకు ఓకే అండి. మన పిల్లలున్నారు. వాళ్ళ గురించి గూడా ఆలోచించుకోవాలి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటానండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. అండ్ కామెంట్ గూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్.